హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు మరో కొత్త నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీరు ఆల్రెడీ చూడొచ్చు. 04/2021 అండి. ఈ ఇయర్లో ఇది 4వ నోటిఫికేషన్ అండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అయితే టోటల్ వేకెన్సీ వివరాలు మనం ఇక్కడ చూసుకుంటే 174 ఉన్నాయండి. హెచ్క్యూ సెంట్రల్ ఎయిర్ కమాండింగ్, అదేవిధంగా హెచ్క్యూ సౌత్ ఎయిర్ కమాండింగ్, అదేవిధంగా హెచ్క్యూ ట్రైనింగ్ కమాండింగ్ దీంట్లో ఆల్రెడీ ఇక్కడ మీరు చూడవచ్చండి. సీరియల్ నెంబర్ 8లో మీరు చూడవచ్చండి కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అని. అదేవిధంగా నెక్స్ట్ సీరియల్ నెంబర్ 9 హకీంపేట యూనిట్లో, అదేవిధంగా 10th సీరియల్ నెంబర్ సికింద్రాబాద్లో ఉందండి. అదేవిధంగా 11th సీరియల్ నెంబర్ ఇక్కడ సికింద్రాబాద్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే హెచ్క్యూ వెస్టర్న్ ఎయిర్ కమాండింగ్ అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనం పోస్టుల వివరాలు ఇక్కడ చూసుకుంటే స్టూపెడ్ స్టోర్ అండి, అదేవిధంగా లోయర్ డివిజన్ క్లర్క్, అదేవిధంగా స్టోర్ కీపర్, కుక్, ఆర్డినరీ గ్రేడ్ అండి, అదేవిధంగా పెయింటర్ అండి, కార్పెంటర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి, మెస్ స్టాఫ్, అదేవిధంగా ఎంటీఎస్ అండి. ఇక్కడ మీరు చూసుకోగలరు ఈ వేకెన్సీస్ ఉన్నాయండి. ఫస్ట్ అప్లై చేసే ముందు మీరు ఏ యూనిట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూసుకోండి. దాంట్లో వేకెన్సీస్ని బట్టి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టూపెడ్ స్టోర్ అండి. దీనికి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది కంపల్సరీ ఏం కాదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ అండి. దీనికి 12th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే టైపింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందండి. 35 words per minute ఇంగ్లీష్, అదేవిధంగా 30 words per minute హిందీ. దీంట్లో ఏదో ఒకటి మీరు కంప్యూటర్ మీద టైప్ చేయగలగాలండి. నెక్స్ట్ చూసుకుంటే స్టోర్ కీపర్ అండి. ఇక్కడ చూసుకుంటే మీకు 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే కుక్ అండి, 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే పెయింటర్, దీనికి 10th పాటు ఐటీఐలో పెయింటర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే కార్పెంటర్ అండి. దీనికి 10th పాటు ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలండి. నెక్స్ట్ చూసుకుంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మెస్ స్టాఫ్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎంటీఎస్ అండి, 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్ వాళ్ళు 18 నుంచి 20 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అన్రిజర్వ్డ్ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ మీకు వర్తించదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. అదే నెక్స్ట్ చూసుకుంటే మనం సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకు అన్ని ఏజ్ లిమిట్, అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో చూసి మీకు అడ్మిట్ కార్డులు పంపించడం జరుగుతుందండి. అయితే రైటింగ్ టెస్ట్, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. రైటింగ్ టెస్ట్ ఫస్ట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగిందండి, అది ఒకసారి మీరు చూసుకోగలరు. ఎల్డీసీకి సపరేట్ సిలబస్, అదేవిధంగా ఎంటీఎస్, హౌస్ కీపింగ్ స్టాఫ్, అదేవిధంగా మెస్ స్టాఫ్ వాళ్ళకు సపరేట్ సిలబస్, అదర్ ఆల్ ట్రేడ్ వాళ్ళకు వేరే సిలబస్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మీరు చూసుకోగలరు. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకుంటే అయితే ఇది ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం August 21 నుంచి లాస్ట్ డేట్ September 19 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అండి. ఇది ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని ఆఫ్లైన్లో మనం ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రం పంపించాలండి. స్పీడ్ పోస్ట్, అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రం వాళ్ళు తీసుకోవడం జరిగేదని మెన్షన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఆఫ్లైన్లో ఎలా పంపించాలో, ఏ డాక్యుమెంట్ పంపించాలి, అదేవిధంగా ఏ పోస్టల్ స్టాప్ అందించాలి అనేది, ఎలా అప్లై చేయాలనే వీడియోలో నేను క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అయితే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.